తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారి విషయంలో మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అధిక శాతం కృషి చేయాలి. అదో తెలియని నిరాశ, వైరాగ్యం, చేద్దాం అనుకున్న పనుల మీద కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండడం, మీడియేటర్షిప్ మీద చికాకు లాంటివి ఉండడం, అంటే ఏదైనా సరే కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, అది ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద, వృత్తిని మీరు అభివృద్ధి చేద్దాం అనుకున్న వాటి మీద ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా, మీరు అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా కూడా మీరు పెద్దల యొక్క సహకారంతో, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో, పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో సమస్యల్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కింద స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కూడా ఆకస్మికంగా మీకు లభ్యమయ్యే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు చేస్తారు. వారి యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. వాహనానికి సంబంధించి, అలాగే ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆదాయ అభివృద్ధి విషయం కావచ్చు, వారికి సంబంధించిన స్థిరాస్తుల విషయంలో కావచ్చు, మీరు కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, వారితో కలిపి చర్చలు చేయడం, వారితో కలిపి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడానికి అవకాశం ఉన్న సమయం. దానికి సంబంధించిన చర్చలు, వ్యక్తుల్ని కలవడం, ఏదైనా బిల్డర్స్ని కానీ, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ పర్సన్స్ని కానీ, అలాగే పలుకుబడి కలిగిన రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని కానీ వారిని కలవడం, వారితో కలిపి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద చర్చలు చేయడం, ఒక కీలక నిర్ణయానికి రావడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వాళ్ళకి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. న్యాయపరమైన విషయాల కొరకు అధికంగా కృషి చేయడానికి అవకాశం అనేది కనబడుతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళంతవరకు లోన్లకి సంబంధించి వాటిని తీర్చేయడానికి చేసే ప్రయత్నాలకు కూడా అవకాశం, అంటే లోన్లు తీసుకోవడం కానీ, తీసుకున్న లోన్లు కంప్లీట్ చేయడం కానీ, మీరు తీసుకున్న రుణాలని కంప్లీట్ చేయడానికి కానీ ప్రయత్నాలు చేస్తారు. తీసుకునే రుణాలు కూడా ఎక్కువ శాతం స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీ యొక్క వాహనాలకు సంబంధించిన విషయాలకు కావచ్చు, కొత్తగా మీరు లోన్లు తీసుకోవడమో, తీసుకున్నది కంప్లీట్ చేయడమో, నూతన వాహన కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేయడం, గృహానికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి, ఆరోగ్య విషయాల మీద దృష్టి కేటాయిస్తారు.